బావా ఇక్కడ కూర్చో. కూల్ డ్రింక్ ఏనా ఏమన్నా తింటావా? నువ్వు తినవా? నాకేం వద్దు. పిజ్జా 50-50 తిందామా? నాకేం వద్దని చెప్పాను కదా. అయితే నాకు వద్దులే. సరే కూల్ డ్రింక్ చెప్పనా? ఆకలేస్తుంది. ఏయ్ వద్దంటావు మళ్ళీ ఆకలి అంటావు. నువ్వు వద్దన్నావని నేను వద్దన్నా. ఏం కావాలి సార్? ఒక వెజ్ బర్గర్. ఓకే మేడం. బావా వచ్చాక అట్నుంచి నువ్వు ఇట్నుంచి నేను తిందాం బావా. ఏంటి? ఇటు నుంచి నేను అటు నుంచి నువ్వు తిందాము అంటున్నా. ఇది బేకరీ. అలా తినేసావనుకో జూలో జంతువుల్ని చూసినట్టు చూస్తారు. ఓ అందుకు వద్దంటున్నావా? వేరే చోటైతే ఓకేనా బావా? చూడు ఎక్కువ ఊహించేసుకోకే, ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఏం బావా సరదాగా కూడా అనొద్దా? అత్తయ్య వచ్చేటప్పుడు ఏం చెప్పింది? ఏం చెప్పింది? బర్గర్లు పిజ్జాలు కలిసి తినేమని చెప్పిందా? నన్ను ఏడిపించొద్దు అని చెప్పిందిగా. అవును నేనే నిన్ను ఏడిపించట్లేదు కదా. అలాంటి పనులు నాకు నచ్చవని చెప్పాను. డేటింగ్ వచ్చినప్పుడు ఇలాంటివి తినడం నాకు ఇష్టం. డేటింగ్ కాదే ఔటింగ్. ముందు భాష నేర్చుకో. నాకు నేర్పడానికి నువ్వున్నావుగా. రా 50-50. అరే వద్దన్నాగా. తినగలిగినంత తిను, మిగిలింది వదిలే. మరదలతో సరసమే తెలీదు. ఏం బావో ఏంటో. చూడు ఎక్స్ట్రా చేయకు, ముందు కానివ్వు. బాలేదు బావా. వదిలే ఫస్ట్ వదిలే. అలా ఒకే కూల్ డ్రింక్ లో 2 స్ట్రాలు. ఇదిగో చెప్పండి మేడం. కూల్ డ్రింక్ 2 స్ట్రాలు. ఓకే మేడం. రాక్షసి దిగిందేంటి? అది రావటం లేదన్నావు. నాకేం తెలుసు? నాతో రాలేదుగా. నువ్వు వచ్చావని తెలుసా? నాకైతే తెలీదు. మేడం కూల్ డ్రింక్ మేడం. పదండి రండి. ఏం ఆదిత్య, ఈ అమ్మాయినా వెంకటలక్ష్మి? అవును నేనే. ఏంటి? నీకేమవుతుంది ఆదిత్య? బావా మరదలు, ఒక కూల్ డ్రింక్ 2 స్ట్రాలు. చాలా. మా వివరాలు ఎందుకు? మీ పని మీరు చూసుకోండి. లక్కీ ఫెలో ఆదిత్య, పెద్ద పల్లె వెలుగులా ఉంది. పోండి అవతలకి. పొండేనా? బేకరీ ఏమైనా మీ మంగళగిరి బామ్మదా పొండే అంటున్నావు? నీతో నేను మాట్లాడలేదు, నువ్వు మధ్యలో రాకు. మధ్యలో ఏంటే మధ్యలో? వాళ్ళు నా ఫ్రెండ్స్, వీడు నా బావా. ఓవర్ చేయకు. నీ బావైతే నీతో రాలేదే, నాతో ఎందుకు పంపించింది అత్తయ్య? పంపిస్తే ఎత్తుకు తిరగవే. 2 స్ట్రాలు కాకపోతే 1 స్ట్రాతోనే తాగండి. అలాగే తాగుతాం. దీంతో మనకెందుకు బావా? ఏయ్ మాటలు మర్యాదగా రాని. అది ఇది అన్నావంటే ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఇదిగో బాబు. ఏంటి మేడం? వేణీళ్ళున్నాయా? వేణీళ్ళు దేనికి మేడం? ఇక్కడ ఒకళ్ళకి కాపడం అవసరం కావచ్చు.
అవన్నీ ఇక్కడేం లేవు మేడం. చూసావా బావ ఏమంటుందో? ఓసే లక్ష్మి ఇట్రావే. ఎందుకు? భయపడకు, కొట్టనలే. చిన్న మాట చెవులో చెప్తా. ఇట్రా. నీ హీటర్ డ్రామా మా ఫ్రెండ్స్ అందరికి ఆదిత్య ముందు చెప్పమంటావా? వద్దొద్దు, చెప్పొద్దు ప్లీజ్. అయితే ఈ క్షణం నుంచి ఫంక్షన్ నుంచి తిరిగి వెళ్లే వరకు నోరు మెదపొద్దు, అతిగా వాగొద్దు, సరేనా? అలాగే అలాగే, నేనేం మాట్లాడను. మాట్లాడకుండా ఉండడమే కాదు, నేను ఏం చెప్తే అది సైలెంట్ గా చెయ్యాలి. హ? ఎవరికి చెప్పొద్దు, పొగరు చూపించొద్దు. ఎక్స్ట్రా చేసావో హీటర్ చరిత్ర మొత్తం చెప్పేస్తా. సరే తులసి. ఏంటి తులసి, లక్ష్మిని ఏదో బెదిరిస్తున్నావేంటి? ఆ? ఏమంటుంది లక్ష్మి? ఆహా, ఏం లేదు బావా. మనం చుట్టాలం, కలిసి మెలిసి ఉండాలి అంటుంది. భలే దొరికిపోయావే వెంకటలక్ష్మి. ఇంక నువ్వు నా చేతిలో పీచు మిఠాయే. ఇదేదో తన్ని బ్లాక్మెయిల్ చేసింది. చూడు తులసి, లక్ష్మి నా వెంటొచ్చింది. తను మంచి చెడ్డ చూడాల్సిన బాధ్యత నాది. తననేమన్నా ఏడిపించావనుకో, నేను ఊరుకోను. జాగ్రత్త. అబ్బా, బావ భలేగా మాట్లాడుతున్నాడు. దాని రోగం అలాగే కుదరాలి. అయ్యో, నేను తనని ఎందుకంటాను బావా? ఏమే వెంకటలక్ష్మి, నేనేమైనా అన్నానా? నీ మంచి కోరేగా ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పింది. ఆదిత్యకి చెప్పవేంటి? అంతే అంతే బావా, అంతే. ఆ తులసి, త్వరగా కానివ్వే, అవతల లేట్ అయితే సంగీత్ ఎంజాయ్ చేయలేం. కరెక్ట్. మీరు దయచేయండి. బాయ్ వెంకటలక్ష్మి. బాయ్ బావా. మీరు రండి. పద బావా. కూర్చోండి. రండి రండి. కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ థ్యాంక్ అండి. యూ. కాబోయే భార్యాభర్తలకు కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ఏంటి తులసి, మీరు కూడా గెస్టులా వస్తే ఎలా? వచ్చేసాం కదా. అవును, ఆదిత్య రాలేదా? హాయ్ రా. హాయ్ ఆదిత్య. కంగ్రాట్స్. కంగ్రాట్స్. ఆదిత్య, మీరిద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లో ఉన్నారు. చాలా బాగున్నారు. మాకన్నా మీరే ఈ డ్రెస్ లో చాలా బాగున్నారు. కాబోయే జంటలా భలే ముచ్చటేస్తున్నారు. మా ఊళ్ళో కూడా అందరూ ఇలాగే అంటారు. ఒసి పిచ్చి ముద్దు, తను అన్నది తులసి గురించి, నా గురించే. ఈ అమ్మాయన్న వెంకటలక్ష్మి? అవునండి, నా గురించి బావ చెప్పాడా? ఆ చెప్పాడు. బావ పూర్తిగా చెప్పాడో లేదో నన్ను చెప్పమంటావా వెంకటలక్ష్మి? ఆహా, వద్దులే. అవును, మీ ఊళ్ళో అంటున్నావు. నువ్వు ఆదిత్య మంగళగిరి ఎప్పుడు వెళ్లారు? మంగళగిరిలో కాదు, విజయవాడలోనే. విజయవాడ మీ ఊరంటావే? ఇప్పుడు అక్కడే ఉంటున్నాం కదా. ఉంటే మీ ఊరైపోతుందా? ఆ పర్మనెంట్ గా ఇక్కడే ఉండిపోవాలనుకుంటుందేమో. ఏం వెంకటలక్ష్మి? ఏ ఉండకూడదా? ఎందుకు ఉండకూడదు? ఉండొచ్చు. అందుకే నీ గురించి విజయ్కి విద్యకి వివరంగా అన్ని చెప్దాం అనుకుంటున్నా. అవసరం లేదు, ఏదైనా మా బావ చెప్తాడులే. అదేంటి మాటకు ముందు బావా వెనక బావా అంటున్నావు? మా బావ నేను అనుకుంటే నీకేంటి నొప్పి? దానికి నీ గురించి ఏమీ తెలియదులే వెంకటలక్ష్మి. నేను చెప్తానులే. ఏం చెప్తావు? అదే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని ఎవరి గురించి విజయవాడలో అనుకుంటున్నారో ఆ విషయం గురించి. తులసి వదిలే. ఓకే ఓకే. పద వెంకటలక్ష్మి. పద బావా, మనం కూల్ డ్రింక్ తాగుదాం.
వెంకటలక్ష్మి ఎంత మంచిదో. ఆదిత్య కావాల్సినవన్నీ దగ్గరుండి చూసుకుంటుంది. కలిసి వచ్చినప్పుడు చూసుకోవాలి కదా. అందరం కలిసే కదా ఇక్కడికి వచ్చాం. మరి మా గురించి కూడా చూడాలి కదా. అంటే మాకు కూల్ డ్రింక్స్ తెచ్చివ్వవా? హీటర్ గదిలో ఉన్నట్టుందమ్మా. తనెందుకు మీకు తెచ్చిస్తుంది? మంచితనంతో బావా. లక్ష్మి మనసు గురించి నీకు తెలీదు. ఏం వెంకటలక్ష్మి తెచ్చివ్వవా? అయ్యో ఎందుకు తెచ్చివను? తెచ్చిస్తా. ఎందుకే తను నీకు అలా భయపడుతుంది? ఏం చేసావు? నేనేం చేయలేదురా. అదే మనం ఫ్రెండ్స్ లా ఉంది. ఆహా. నువ్వు దానికి ఏదో గోళీ వేసావని నాకు అర్థమైంది. గోళీ లేదు గాలి లేదు. పద. వెళ్ళిన దగ్గర నుంచి వెంకటలక్ష్మి ఫోన్ కూడా చేయలేదు. ఏం చేస్తుందో ఏమో. అసలు ఎలా ఉందో. అది నీకేమైనా ఫోన్ చేసిందా? చేస్తే మీకు చేయాలి కానీ నాకెందుకు చేస్తుంది? నాకు చేయలేదు కదా, అందుకే కదా నిన్ను అడుగుతుంది. ఓసారి ఫోన్ చేయరాదు? చెయ్. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుందమ్మా. ఆదిత్యతో కలిసి బాగా ఎంజాయ్ చేస్తుందేమో. డిస్టర్బ్ అవ్వకూడదు కదా అని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంటుంది. తిరిగి వచ్చేసరికి ఇద్దరు ఒకటైతే చాలు కదా. ఎంత మంచి మాట చెప్పావే. నీ నోరు తీపి చేస్తా నాకు. వెల్కమ్ టు ఆల్ ఫ్రెండ్స్ అండ్ వెల్ విషర్స్. ముందుగా రేపు మూడు ముళ్ళు అనే బంధంతో భార్యాభర్తలయ్యే మన ప్రేమ జంట, మన స్నేహితులైన శ్రీవిద్య అండ్ విజయలకి చప్పట్లతో ఆహ్వానం పలకండి. థ్యాంక్ యూ ఎవరీవన్. హాయ్ 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 గైస్. హాయ్ హాయ్. ఇదిగో మీ ఇద్దరు ఒకరికొకరు దండలు మార్చుకోండి. ఈ క్షణం నుంచి రేపు కళ్యాణ మేళాలు మోగేంత వరకు అంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా, సంతోషంగా మన కార్యక్రమాలు సాగాలి. ఈ సరదా కార్యక్రమాన్ని ముందుగా శ్రీవిద్యా విజయులు ప్రారంభిస్తారు. ఓ ఏంటి ప్రోగ్రామ్? ఇప్పుడు వీళ్ళ కళ్ళకి గంతలు కట్టి మధ్యలో స్వీట్ ఉంచుదాం. ఆ స్వీట్ని వాళ్ళు కళ్ళకి గంతలు కట్టుకొని ఎక్కడుందో కనుక్కొని వాళ్ళు ఒకరికొకరు తినిపించుకోవాలి. స్వీట్ ప్లేస్ మార్చొద్దు. నో 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 మార్చాం. ఇది మీ ప్రేమకు పరీక్ష. అంతా ఫెయిర్, నో చీటింగ్. ఓకేనా? ఇది విజయ్ది, ఇది విద్యాది. ఇది మీరిద్దరు ఒకరికొకరు తినిపించుకోవాలి. ఓకే, మీ ఎదురుగా పెడతాం. అలాగే అలాగే. అటు తిరుగు. కనిపించట్లేదుగా. ఆర్ యు రెడీ? రెడీయా? యా రెడీ. ఓకే. One, 2, 3, start. చేరాలి 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 రాధమ్మ ఇంటికి చేరాలి 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 చేరాలి
చేరాలి చేరాలి చేరాలి చేరాలి రాధమ్మ ఇంటికి చేరాలి 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 రాధమ్మ ఇంటికి జిలిబిలి రాగతారే కృష్ణుని సగమాయే నకషిత పర్యంతం ఆమెకు గుబులాయే పదపుల రాధయగా వణికి వణికి పోయే చేరాలి 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 రాధమ్మ ఇంటికి చేరాలి 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 థ్యాంక్ యూ గాయస్. రాధమేని రఘురూపుతో కృష్ణయ్య మనసు పాడే రాసపిడి హోవి కదా ఎచ్చిటికి పోతావే దురావేనాలి జతపడి వేడు కదా ఆడాలి హోలీ నొసటికి కుంకుమలే పులమలే చేరాలి 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 రాధమ్మ ఇంటికి చేరాలి 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 చేరాలి. ఫ్రెండ్స్, మన విజయ్కి విద్యకి ఒక ఓ వేసుకోండి. నెక్స్ట్ ఏంటి మురళి? తొందర ఎందుకు తులసి? క్యూలో అది ఆదిత్యనే ఉన్నారు. వాళ్ళిద్దరికి ఇష్టమైన సినిమా జేమ్స్ బాండ్. నువ్వు మూసుకో, నువ్వు చెప్పు మురళి. నెక్స్ట్ సంగీత్, తర్వాత పాటకు ఆట జత అవుతుంది. అంటే థ్యాంక్స్, అంతేనా? అంతే. అంతా రెడీనా? స్పెషల్ అనౌన్స్మెంట్. ఈ ప్రోగ్రామ్స్ లో మొదటి నుంచి చివరి దాకా హుషారుగా చలాకీగా పార్టిసిపేట్ చేసిన వారికి లాస్ట్ లో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తరపున లక్కీ డ్రా తీసి స్పెషల్ గిఫ్ట్ గా ఒకటి లేడీస్ కి ఒకటి జెంట్స్ కి ప్రెజెంట్ చేస్తారు. లేడీస్ అండ్ జెంట్స్ సపరేట్ ప్లీజ్. ఇటో ఇటో రండి. కూర్చో కూర్చో. ఫస్ట్ లేడీస్. 4, 3, 2, 1 మ్యూజిక్ స్టార్ట్. డాన్స్ చేస్తారా? ఉండండి, అత్తయ్యకి చెప్తాను మీ పని. చిలిపి చిరుగాలి పాడాలి కొత్త